నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 13. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు తన ప్రజలతో ఆయన సెలవిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన మాట ఏంటంటే, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత పరిస్థితులను గూర్చి మీరు భయపడుతున్నారా? రాబోతున్నటువంటి భవిష్యత్తును గురించి భయపడుతున్నారా? అనుభవించుచున్న అనారోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలను బట్టి మీలో భయం ఆవరించి ఉందా? అయితే మీరు విశ్వసించిన దేవుడు, అనుదినము ప్రార్థన చేయగా ఆలకించుచున్నటువంటి దేవుడు నేడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను. నిజమే, దేవుని వాగ్దానమును మనము ధైర్యముగా చేతపట్టి దానిని బట్టి మనలను బాధ పెట్టే, కృంగదీసే పరిస్థితులన్నిటిని కూడా జయించే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల ఆయన జరిగిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఓ భక్తుని తన శ్రమలో, కష్టంలో, తనకు భయాన్ని కలుగు చేసే సందర్భంలో స్పందించినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే, సామ్స్ 3:6 స్టాంజా, 3వ కీర్తన 6వ చరణంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు గారు ఈ మాటలను పలుకుతూ ఉన్నారు. నిజమే, తన జీవితమందు తాను ఎవరికైతే మేలు చేశాడో, మేలు పొందినవారు తనకు కీడు తలపెట్టినప్పటికీ, శత్రువులు తనకు నష్టం చేయ తలపెట్టినప్పటికీ, ఈ కీర్తన రాయటంలో దావీదు గారు అనుభవించినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్షాలోము తన కుమారుడు తన పట్ల కుట్ర పన్నినటువంటి సందర్భాన్ని మనం సెకండ్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 15 to చాప్టర్ 18, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో అబ్షాలోము తన తండ్రి పట్ల తలపెట్టినటువంటి కీడంతటిని గురించిన వివరాలు అక్కడ మనం చదువుతాం. ఈ విధముగా తన జీవితం అందు తాను ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనినప్పటికీ ప్రభువు తన పట్ల ప్రతి పరిస్థితిలో చేసినటువంటి మేలులన్నిటిని బట్టి తాను అంటున్నాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఎన్నో అద్భుతాలు తన జీవితమందు దేవుని కార్యాలుగా అతడు అనుభవించాడు. ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 23 వర్స్ 14, మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనంలో, సౌలు అనుదినం అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడు చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచున్నటువంటి దేవుడు నాడు దావీదుకు ఏ విధముగా తోడుగా ఉన్నారో, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీ జీవితంలో కూడా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసే దేవుడు గనుక దేనికి, ఎవరికి ఏమాత్రము భయపడక ప్రభు అనుగ్రహించు సహాయాన్ని పొందుతూ ఆయన మహిమ కొరకైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాడు దావీదుకి ఏ విధంగా తోడుగా ఉన్నారు, ఈ కాలమందు అట్టి దీవెనకు ప్రతి ఒక్కరిని పాత్రులనుగా చేయునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు,
నేడు విన్న ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి భయమును తొలగించి నెమ్మది, సమాధానము, ధైర్యము మా ప్రియులకు మీరు దయచేదురుగాక. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆ ముందున్న సంవత్సరములన్నీ మీ కృపాక్షేమములు వారికి దయచేదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.